వైసీపీ నేతల చేతిలో పోలీసులు కీలుబొమ్మలా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి ఆరోపించారు. పోలీసులు జీతం తీసుకుంటుంది ప్రజల కట్టే పన్నుల్లోంచేనని, కానీ వైసీపీ నేతల అక్రమ సంపాదనలోంచి కాదని పోలీసులు గుర్తించాలని అన్నారు. జనసేన సిబ్బంది ఇళ్లపై పోలీసుల సోదాలు కక్ష సాధింపని ఆయన ఆరోపించారు. తర్వాత తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ సభ ఇక్కడ ఉన్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ కనిపించింది. నిన్న జరిగినటువంటి జైహోబీసీ కార్యక్రమం ద్వారా బహిరంగ సభకు వచ్చినటువంటి జనాలను చూసి వైసీపీ నాయకుల అధినేత దగ్గర నుంచి కార్యకర్తల వరకు బాక్సులు బద్దలైపోయింది. వారికి ఓటమి కళ్ళ మీద కనబడతా ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత తాము శంకరగిరి మాన్యాలకు వెళ్ళాలా, శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళాలని ఎటు తేల్చుకునే పరిస్థితుల్లో ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతూ ఉన్నారు. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని జన సైనికుల్ని భయపెట్టాలంటే అది కుదరని పని. మీరు అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్క జన సైనికుడి కళ్ళల్లో భయం చూసారా? మీరు మీ దుశ్చర్యల్ని, మీ అరాచకాలని, మీ దాష్టికాలను ఎదుర్కొన్నాం మేము 4 సంవత్సరాల 10 నెలల కాలంగా. ఎక్కడైనా సరే జన సైనికుల కళ్ళల్లో కానీ, వీర మహిళల కళ్ళల్లో కానీ భయం చూసారా? ఇలాంటి పిరికి చెంద చర్యలు మానుకోవాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళని కోరుతా ఉన్నాం. అలాగే పోలీసులకు చెప్తా ఉన్నాం, మీరు పోలీసుల కిరాయి గుండాలా లేకపోతే వైసీపీ కార్యకర్తల? మీకు జీతాలు ఇస్తుంది ప్రజాస్వామ్యం, ప్రజలు కట్టిన పన్నుల నుంచా, వైసీపీ నాయకులు అక్రమ సంపాదన నుంచా? ఒకసారి గుర్తు తెచ్చుకోండి.